నమస్తే దోస్తులు, మన బ్యాచిలర్ బాబుల కోసం తాజాగా నోరూరించే ఉసిరికాయ కారంతో నేను మీ ముందుకు వచ్చేసాను మామ. దీన్ని పల్లెటూర్లలో రాతి ఉసిరికాయ అంటారు, బజార్లో మార్కెట్లో దొరుకుతాయి. చిన్న ఉసిరికాయ కూడా అంటారు. ఒక 500 గ్రామ్స్ ఉసిరికాయ తీసేసుకోవాలి మామ. మంచిగా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టాలి. దాని తర్వాత వెల్లుల్లి, మెంతిపిండి, 250 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ సాల్ట్ తీసేసుకోవాలి. ఎంత ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకోవాలి మామ. ఆయిల్ వచ్చేసి 250 ml తీసేసుకోవాలి మామ. 250 గ్రామ్స్ 500 గ్రామ్స్కి 250 ml పడుతుంది. ఉసిరికాయ మొత్తం ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని వేయించుకోవాలి మామ. ఎందుకంటే ఎక్కువ వేగితే అది పగిలిపోతుంది. సో పక్కనే ఉండి దాన్ని నార్మల్ కలర్ చేంజ్ అయ్యి నార్మల్ ఫ్రై అయ్యేంత వరకు పక్కనే ఉండి దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దాన్ని చల్లారనివ్వాలి. ఆ చల్లారే గ్యాప్లో మనం వెల్లుల్లి తీసుకొని దాన్ని మంచిగా కచ్చపచ్చగా దంచుకొని ఇంకొక బాండి పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి మామ. దాంట్లో మినప్పప్పు, ఇంకా మన తాలింపు గింజలు, ఇంక దాంతోపాటు ఎండుమిర్చి, ఇంగువ ఇదంతా వేసేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇందులో వేసేయాలి మామ. ఎప్పుడు వేసుకోవాలంటే ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేయాలి మామ. అది అయిపోయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసేసుకొని కాసేపు దాన్ని అట్లా ఫ్రై అవ్వనివ్వాలి మామ. ఆ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇటు మన ఉసిరికాయ చల్లగా అయిపోయిన తర్వాతనే ఇది వేయాలి మామ. మంచిగా చల్లారిన తర్వాత ఇది వేసేసి దాన్ని ఒకసారి కలుపుకోవాలి. అండ్ దాని తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి మామ. ఒకటేసారి వేసుకోవచ్చు, ఒకసారి వేసుకోయినా పర్లేదు, ఎందుకంటే అది కారం ఎక్కువైపోద్ది. నేను మీ అందరికి అర్థం కానీకి కొంచెం కొంచెం వేసి చూపిస్తున్నాను. కారం అయిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. దాంతోపాటు పసుపు వేసేసుకోవాలి మామ. కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి దేనికి యూజ్ అవుతుందో మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో వేయండి. ఎందుకంటే మెంతిపిండి పచ్చళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మెయిన్ పాయింట్ అదే. సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ వేసుకొని నేను మళ్ళీ చేసి చూపిస్తాను. కొంచెం కారము ఉప్పు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మామ. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకేముంది, దానిపైన మూత వేసేసి కాసేపు అలా ఊరినివ్వాలి. అండ్ మీకు ఇది పుల్లగా కావాలనుకుంటే కూడా మనం ఇందులో లెమన్ పిండుకోవచ్చు మా. పుల్లగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే లెమన్ పిండుకోవాలి, లేదా ఇలా కూడా పుల్లగా ఉంటుంది. కాకపోతే ఇంకా పుల్లగా ఇష్టపడతారు కదా. అలా ఒక 6 hours ఊరిన తర్వాత మనం ఇంకా ఓపెన్ చేసేసి వేడి అన్నంలో ఇంకా ఈ పచ్చడి వేసేసి అలా నెయ్యి వేసేసుకొని తింటే మామ అద్దరిపోద్ది. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.